తెలంగాణ సర్కార్ చేస్తున్న పనులు ఎట్లున్నాయి? జనానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎసోంటి మేలు చేస్తానన్నది అనే దాని మీద గవర్నర్ మాట్లాడిండు కదా. హగు దాని మీదనే ఇవాళ మొత్తం చర్చ నడిచింది. మీరు ఏం చేయలేదని ప్రతిపక్షం అంటే, ఏ లేదు లేదు మేము మంచిగా చేసినాం అని సర్కార్ చెప్పుకుంటున్నది. ఆ అసెంబ్లీ ఎట్లా నడిచింది అనేది, ఎవరెవరు ఎట్లా మాట్లాడిండ్రు అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. అసెంబ్లీ మొదలవుడుతోని గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పేటానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుకుంటా సర్కారు చేసిన పనులేంటియో చెప్పిండు. అధ్యక్ష, 25 లక్షల పై కుటుంబాలకు 21,000 కోట్లు ఇంచుమించు రుణమాఫీ చేసి 2 లక్షల లోపు రైతులను ఆదుకున్నట్టు ప్రభుత్వం. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా తప్ప తాళ్ళు పెరిట అధికంగా జోకే సవాల్ లేకుండా రైతుకు న్యాయం చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు 149 కోట్ల 63 లక్షలకు సంబంధించినటువంటి ప్రయాణాలు జరిగినాయంటే ఇది మామూలు అంశం కాదు. అధ్యక్ష, ఆడ తెల్లలకు మన ఇచ్చార్జ్ దగ్గరికి వెళ్ళి ఈరోజు కరెంట్ ఆఫీస్ దగ్గర లైన్ కట్టేటువంటి క్యూలో ఉండి కరెంటు బిల్లు కట్టేటువంటి స్థితి నుంచి వారి పేరు ప్రభుత్వం ఈరోజు కరెంటు బిల్లు కట్టేటువంటి కార్యక్రమం. అధ్యక్ష, గృహజ్యోతి అనేది చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ఓ ఇట్లా చాలా ముచ్చట్లే చెప్పిండు సర్కార్ చేసిన పనుల గురించి. అటెన్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడిండు. ఇక ఆ తర్వాత ప్రతిపక్షం తరపున మాట్లాడిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిట్ట కథలతోని, ఉదాహరణలతోని, పరాష్కాలతోని గవర్నర్ చెప్పిందంతా పచ్చి అబద్ధం అన్నట్టు బాగానే మాట్లాడిండు. ఏదో చాట్ జీపీటీ అని చెప్పి దాన్ని వాడి మనకేం కావాలో చెప్తే అదే తయారు చేస్తుంది అని చెప్పి మనం ఏదైతే వింటున్నామో బహుశా దాన్ని వాడి తయారు చేసేదేమో అని చెప్పి అనిపించింది. అధ్యక్ష, గడిచిన సంవత్సర కాలంలో జరిగింది ఏంది, వాస్తవం ఏంది, భవిష్యత్తు ఏంది, ఏమన్నా ఒక అక్షరం కనపడుతుందేమో చూస్తే ఎక్కడ అక్షరం లేదు. అధ్యక్ష, ఆ మనసు కవి యాత్రే అని ఉండేది. అధ్యక్ష, ఆయన కనుక ఉండుంటే ఇది చూస్తే పాపం ఆత్మహత్య చేసుకునేవాడు. ఇంత మనసు లేకుండా పనిచేస్తాయి ఆ ప్రభుత్వాలు, మనుషులు ఇంత దరిద్రంగా ఉంటుందా అని అగమాగం కాకుండా మొదలే కాకపోయా ఎందుకు ఆగమవుతారు అప్పుడే. అయ్యో మొదలే కాకపోయా ఊరే ఇంకా ఉంది కదా. గవర్నర్ గారు మనసు ఎంత గించుకుందో వాళ్ళు చదవటానికి. ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది, ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది. అధ్యక్ష, నాకు తెలిసి మనస్ఫూర్తిగా చదవలేదు. గవర్నర్ గారు కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండరు. అధ్యక్ష, అది మీ ముఖ్యమంత్రి కంటే దూరంగా ఏం లేడు. రెండు కామెంట్స్ బంద్ చేయండి. ఇక మీ ముఖ్యమంత్రి కంటే దగ్గరనే ఉన్నాడు. ఎక్కువ మాట్లాడొద్దు. ఇక నాకు ముందట ఎక్కువ మాట్లాడుకొని మూసుకోండి. వెంకటయ్య అని ఉండే, ఆయన ఊర్లో ఏతులు వెంకటయ్య కూడా అందరూ ఆన్ కథ ఉంది ఇలా అన్నారు. ఏం కథ అని అడిగినా, ఏ లేదయ్యా, ఒకరోజు పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది. ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది, మా వెంకటయ్య నన్ను కొట్టిండు, జర పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి. ఎందుకు కొట్టి ఏం సంగతి అని అడిగితే, నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేయద్దుమని అన్నాడు, నేను పోస్తా అన్నా. నువ్వు పాలు వేస్తే ఊక్కోని అన్నాడు, నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు. పాలెక్కడి, నీకు బర్రె లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగిండు. అధ్యక్ష, అడిగితే నాకు 4 బర్రెలు ఉన్నాయి అన్నాడు. అధ్యక్ష, ఈ 4 బర్రెలు ఎక్కడిదా, నీకు ఒకటి కూడా లేకపోయా, మా ఊరందరం చూస్తుంది 50 మంది ఉన్నాం, అందరూ తెలుసు, నీకు బర్రెలు లేవా ఎక్కడిదా అంటే, అధ్యక్ష, పోయిన బర్రె దొరికితే, సచ్చింది బతికితే, పోయింది దొరికితే, మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి కొంటే నాకు 4 బర్రెలు ఉంటాయి, నాకెందుకు 4 బర్రెలు అన్నాడు. ఇది కూడా అట్లనే ఉంది. అధ్యక్ష, ఈ గవర్నర్ గారి ప్రసంగము అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడీఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏది ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు. అధ్యక్ష, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి
సంతోషంగా పెట్టినారు. ఇగో గిట్లా రాష్ట్రంలో జరుగుతున్నదేంది, మీ సర్కారు చేసిందేంది అన్నట్టు ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతుంటే మళ్ళా ఆది శ్రీనివాస్ లేచి మాట్లాడిండు. తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేచి మాట్లాడిండు. ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక అధికారానికి వచ్చేటప్పటికి ఒక 10 లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉన్నది అన్నాడు. నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా? వీళ్ళు చేయని పనులు వాళ్ళు చెప్తే వాళ్ళు చేయని పనులు వీళ్ళు చెప్పిండ్రు. ఇట్లా వాళ్ళు వీళ్ళు మాట్లాడి చిన్నపాటి లొల్లి తీరుగానే చేసిండ్రు సభను. ఇది చేయలే అది చేయలే, సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఏం చేయగల సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష. 14 నెలలలో మేం చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు 2014 నుంచి 2015 వరకు ఏం చేయలేకపోయినరో ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం. మీరు వ్యంగ్యంగా నవ్వినా ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్వింది కనుక మేము ఇక్కడ ఉన్నాం. మేము మా పరంగా వ్యంగ్యంగా నవ్వకుండా ఉండే చూసే ప్రయత్నంలో ప్రతి అడుగు వేస్తాం రాబోయే 4 సంవత్సరాల్లో కూడా. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష, నన్ను ప్రశ్నించడం అధ్యక్ష, ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం సభ మీ సొంతం కాదు అనుతోని కాంగ్రెస్ పార్టీలు పెద్ద లొల్లి చేసినంత పని చేసిండ్రు నిండా అసెంబ్లీలా. అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల మీద చిన్న చూపు, దళిత వర్గాల చిన్న చూపు, చేరి మీద చిన్న చూపు. ఈ రోజు జగదీశ్వర రెడ్డి గారు మాట్లాడిన మాట విషయం తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఇగో గింత మంచిగా జరిగినాయి అసెంబ్లీ సమావేశాలు. నిండు సభలో ఏ లొల్లి లేకుండా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ప్రజలను ఎట్లా బాగు చేయాలి, తెలంగాణను ఎట్లా తెల్లగా చేయాలి అనే దాని మీద చర్చలు చేసిండ్రు తప్ప అస్సలు కొట్టుకోలే తిట్టుకోలే. ఈ తీరుగా సభలు నడిపి దేశానికి ఆదర్శం అవుతున్నది మన తెలంగాణ అసెంబ్లీ అని గర్వపడుతున్నారట తెలంగాణ పబ్లిక్. దొంగకు చెప్పే లాభం అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. ₹1 పెట్టుబడి పెట్టాడు, కూలి మనుషులను పెట్టి పని చేయించాడు, కాబట్టి ఒక్క పైసా ఖర్చు లేకుండా మంది సొమ్ములు కమాయించవచ్చు, కాబట్టి దొంగనికి చెప్పే లాభం అని అంటారు అన్నట్టు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే యోగిందుకు ఆటో వేసుకొని వచ్చిండ్రు దొంగలు. అరే పోరా తొందరగా పోయి మూటలు ముళ్ళే తీసుకొని రాపో, తొందరగా దేపో, నేను ఇక్కడ ఎవ్వరు రాకుండా కావాలంటా కానీ నువ్వు పోయి తొందరగా రాపో సోడిగా. తే అబ్బా పెద్ద మూటేరో, ఒక్కటి తప్పిపోకుండా తెచ్చినవా, ఇంకేమైనా వదిలిపెట్టి వస్తున్నావా? నువ్వు ఆ మూట తీసుకుపోయి ఆటోలో పెట్టుపో, ఎందుకైనా మంచిది, నేను పోయి చూసొస్తా. అరే సోడిగా ఏం పోరనివిరా, ఏ లోకంలోండి మూటలు చూసినవురా, ఇంకీడ 2-3 మూటలు కట్టున్నాయి, దారా జల్దీ. అబ్బా మన కోసమే ముళ్ళలు కట్టి పెట్టున్నాయి, పో తొందరగా పో, ఎవ్వరు చూడక ముందు ఆటోలో అయిపో. కుంటుకుంటానో కూల పడుకుంటానో కడమ మూటలు నేను ఎత్తుకొని వస్తా కానీ నువ్వో. అమ్మయ్యా ఆటోలు వేసినావా, 4 మూటలకి ఆటో నిండిందిరో. సరే కానీ జల్దీ ఆటో స్టార్ట్ చేయి, ఇడికెళ్ళి పోదాం. ఎవరన్నా చూస్తే మూటలు పోతే ఆటో కూడా పోతుంది. పోనీ చూసిండ్రా దొంగలు ఎట్లున్నారో. హైదరాబాద్లో ఉన్న ముసారాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో జరిగిన దొంగతనం ఇది. ఇంతకు వీళ్ళు ఎత్తుకొని పోయింది ఏంటియో ఎరికేనా? చెప్పులు బూట్లు. అవునుల్లా, చెప్పుల కోసం చెప్పరాని తిప్పల పడ్డారు దొంగలు. మళ్ళా ఆలయ్యలే ఎత్తుకపోతే ఏం కిక్కుంటుంది అనుకున్నారో ఏమో, ఏకంగా పోలీసుల బూట్లు చెప్పులు మూట కట్టుకొని పోయినరట. హైదరాబాద్లో పెద్ద బిల్డింగ్లు ఉండేటోళ్ళు చెప్పులు బయట ఇడిచి ఇంట్లో వండుకుంటారు కదా, వాళ్ళ చెప్పులన్నీ జమ చేసి మూటల తీరుగా కట్టుకొని ఇట్లా ఎత్తుకొని పోయినరట. తెల్లారులేసి చూస్తే చెప్పులు లేవట. దాంట్లో ఓ ఎస్ఐ మహిళా ఇన్స్పెక్టర్ ఇంటి ముందున్న చెప్పులు బూట్లు కూడా మడత పెట్టుకొని పోయిందట. పాపం అపార్ట్మెంట్లు ఉన్నోళ్ళకు బయటికి పోయేందుకు చెప్పులు లేకుండా చేసిండ్రు దొంగలు. మరి వాళ్ళకి తెలుసో తెలియదో పోలీసుల బూట్లు చెప్పులు కూడా ఎత్తుకపోతున్నామనే సంగతి. ఇప్పుడు వాళ్ళకి దొరికితే ఏంది కావచ్చు ఆ దొంగల పరిస్థితి. అందుకే పబ్లిక్ ఇగో గీసొంటి దొంగ బడవేగాలు తయారవుతున్నారు పట్నాల పొంటి. జరంత పైలంగా ఉండుర్రి, ఎందుకైనా మంచిది. ఏమంటున్నాం?